విజయవాడలో మణిపాల్ ఆసుపత్రి మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాము అన్నారు మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ జె రామాంజనేయరెడ్డి. ఎంఐసిఎస్ సర్జరీలు, గుండెకు సంబంధించిన సర్జరీలను అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తమ ఆసుపత్రిలో చేస్తూ ఉన్నామని వెల్లడించారు. ఇకపై రోగులు క్లిష్టమైన శస్త్రచికిత్స కోసం హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లవలసిన అవసరం లేదు అన్నారు రామాంజనేయరెడ్డి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంటంటే పేషెంట్కి శ్వాస అందకపోవడం అనేది సమస్యగా మారింది. అంటే అది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఈవెన్ నడిచేటప్పుడు కాకుండా ఈవెన్ పడుకునేటప్పుడు కూడా ఆమె ప్రశాంతంగా శ్వాస పీల్చుకోవడం అనేది కష్టమైన తరుణంలో అక్కడ దగ్గరున్న డాక్టర్స్కి చూపించారు. ఇనీషియల్గా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదన్నది వాళ్ళు చెప్పడం, వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడ దాకా రావటం. సో మనం ఈ ఆపరేషన్కి సూటబుల్ అవుతుందా లేదా అన్నది మనం ఒకసారి టెస్ట్లన్నీ చేసుకున్నాక జీవన్దాన్ ట్రస్ట్లో ఈ పేరుని నమోదు చేసుకోవటం. 6 నెలలు మనం వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే ఈరోజు ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయంతో ఈ పాపకి ఆర్గన్ అన్నది ట్రాన్స్ప్లాంట్ చేయటం అన్నది జరిగిందండి, హార్ట్.